ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమైన ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఈ సృష్టి మొత్తాన్ని పునాది ఈ భూమి మీద వేశాడు. రాత్రిపూట మనం ఆకాశంలోకి చూస్తే చాలా నక్షత్రాలు కనిపిస్తాయి. ఈ భూమి మీద ఎన్నో ఇసుక రేణువులు ఉంటాయో ఆకాశంలో అన్ని నక్షత్రాలు ఉంటాయి. ఈ విశ్వం అనేది అనంతం. దేవుని ప్రేమ ఈ విశ్వం కంటే అనంతం. అందుకే దేవుడు తన ప్రేమనంతా పంచడానికి మనిషిని చేయాలని సంకల్పించాడు. అలా సంకల్పించుకున్న తర్వాతనే దేవుడు ఈ సృష్టి మొత్తాన్ని చేయడానికి పూనుకున్నాడు. దేవుడు ఈ సృష్టి మొత్తాన్ని కేవలం మనుషుల దృష్టిలో పెట్టుకుని చేశాడు. భూమి, ఆకాశం, సముద్రం, చెట్లు, జంతువులు, పక్షులు సమస్తము తన ప్రణాళికలో బాగుగా మనిషి కోసం సృష్టించాడు. అందుకే సమస్తమును సృష్టించిన తర్వాతనే మనిషిని సృజించాడు. మనిషిని సృజించిన తర్వాత ఇంకేమీ చేయలేదు. భూదినములు లెక్కలోనికి తీసుకుంటే ఈ సృష్టి మొత్తాన్ని చేయడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టి ఉండొచ్చు. దేవుడు మనిషి కోసం సృష్టించిన దేనిని చూసినా కూడా ఆయన మనిషిని ఎంతగా ప్రేమించాడో అర్థం చేసుకోవచ్చు. దేవుడు మనిషిని ఎంతగా ప్రేమించాడో, తాను సృష్టించిన మనిషిని తనను అంతగా ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. బిడ్డలు తమను ప్రేమించాలని కోరుకొని తల్లిదండ్రులు ఎవరైనా ఉంటారా? మనం ఎవరినైనా ఎక్కువగా ప్రేమిస్తే వారి పేరు మన శరీరం మీద కూడా చెక్కుకుంటాం. అలాగే దేవుడు మనల్ని తన అరచేతిలో చెక్కుకున్నాడు. మరి మనల్ని ప్రేమించి ఈ సృష్టిలోని సర్వసంపదలు ఇచ్చిన దేవునికి మనమేమిస్తున్నాం? ఇంకా ఏమీ ఇవ్వకపోగా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాం. మనల్ని ఎంతగానో ప్రేమించి మన కోసం సృష్టిని చేసిన దేవుని ఎదుట మనం పరిశుద్ధులుగాను నిర్దోషులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మేము లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారము మమ్మల్ని మీరు ప్రేమించిన విధానానికి మేము కృతజ్ఞతగా మిమ్మల్ని ప్రేమించే వారిగా ఉండే జీవితాలు మీరు మాకు అనుగ్రహించండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులు దీవించండి. వివాహాలు కాని వారికి అవటానికి, గర్భము లేని వారికి ఇమ్మని, గర్భము కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, బలహీనతలు, రుణాలు, సమస్యల నుంచి విడిపించమని, మీ పిల్లల్ని మీరు దీవించి ఆశీర్వదించమని, మీరు సిద్ధపరిచిన పరలోకపు భూ సంబంధమైన దీవెనలకు పాత్రులుగా చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.